ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. మొత్తం 5 రాష్ట్రాల్లో ఫలితాలు వస్తున్నా ప్రధానంగా బెంగాల్, తమిళనాడులో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో దీదీ పట్టు నిలుపుకుంటారా? తమిళనాడు స్టాలిన్ చరిష్మా కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సిబ్బంది కోసం ఈసారి ప్రత్యేకంగా QR కోడ్తో రూపొందించిన ID కార్డులను ఇచ్చింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల్లో గందరగోళానికి తావుండదని, ఇతరుల ఇంటిని అడ్డుకోవచ్చు అంటున్నారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ కాబోతుంది. కట్టుదిట్టమైన భద్రతా మధ్య స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించబోతున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లు కౌంట్ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల వరకు తొలి ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆధిక్యం తేలనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇవాళ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాంతో పాటు పుదుచ్చేరిలో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. మొత్తం 5 రాష్ట్రాల్లో ఫలితాలు వస్తున్నా ప్రధానంగా బెంగాల్, తమిళనాడులో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో దీదీ పట్టు నిలుపుకుంటారా? తమిళనాడులో స్టాలిన్ చరిష్మా కొనసాగుతుందా అన్నదే ఆసక్తిగా మారుతోంది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఎట్లా ఉంటుంది, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ మేరకు స్టార్ట్ కాబోతుంది, కౌంటింగ్ ప్రాసెస్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, వివరాలు అందించేందుకు మా ఢిల్లీ కరెస్పాండెంట్ మదార్ లైవ్లో రెడీగా ఉన్నారు. మదార్, గుడ్ మార్నింగ్. దేశమంతా చూస్తుంది ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం. ఏంది కౌంటింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, పోస్టల్ బ్యాలెట్ల ప్రాసెస్ ఏంటి, ఈవీఎంలు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఏంది ఓవరాల్ ప్రాసెస్? ఎందుకంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అంటే ఈసారి 5 రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందంటే కొంత రిజల్ట్స్ కూడా కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఏంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రాసెస్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్. దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు ఇది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లోనే రాబోతున్నాయి. 8 గంటలకు సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా మొదలవుతుంది. మొదటి ఫలితం మీరు అన్నట్లుగా 9 గంటలకు, ఉదయం 9 గంటలకు వరకు ఎక్స్పెక్ట్ అనేది కూడా చేయొచ్చు. మధ్యాహ్నం 12 ఒక క్లారిటీ అనేది కూడా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు అనేది కూడా వెలువడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రజలంతా ఇంట్రెస్ట్ గా ఎదురు చూశారు. ప్రజల తీర్పు ఎవరి వైపు ఉండబోతుంది, ప్రధానంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపైన చాలా ఉత్కంఠ ఉంది. రెండు కూడా చాలా పెద్ద రాష్ట్రాలు. అక్కడ 2 రాష్ట్రాలకు కూడా 2 ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అవి. ముఖ్యంగా తమిళనాడు చూసుకుంటే డిఎంకే అక్కడ ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉన్నారు. గతంలోతో పోలిస్తే లాస్ట్ టైం ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోల్ పర్సెంట్ అనేది కూడా భారీగా పెరిగింది. ఇక వెస్ట్ బెంగాల్ సంగతి చూసుకుంటే అక్కడ దీదీ వర్సెస్ మోదీ అన్నట్టుగానే ఎన్నికలంతా కూడా నడిచింది. సుమారు 19 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఎన్డీఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇట్లా అందరూ కూడా వెస్ట్ బెంగాల్ పైన ఒక స్పెషల్ ఫోకస్ అనేది కూడా పెట్టారు. లాస్ట్ 1.5 ఇయర్ నుంచే బీజేపీకి సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా నడిచింది అక్కడ. ఇక ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి కూడా అసలు ఏ రాష్ట్రంలో జరగనంత హడావిడి కావచ్చు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి
నిర్ణయాలు కావచ్చు, లేకపోతే అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీల మోహరింపు అన్ని కూడా వెస్ట్ బెంగాల్లోనే జరిగాయి. కీలకంగా ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు ఏ రాష్ట్రంలో కూడా అంత హడావిడి జరగలేదు. వెస్ట్ బెంగాల్లో ఒక పొలిటికల్ హైడ్రామా అనేది కూడా కొనసాగింది. ఏకంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఏకంగా మమతా బెనర్జీయే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక 4 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ కి కాపలా కాసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రతిరోజు కూడా ఎలక్షన్ అయిపోయిన నాటి నుంచి ఈ నిన్నటి వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఆరోపణ కావచ్చు, అక్కడ జరిగినటువంటి కౌంటింగ్, ముఖ్యంగా పోలింగ్ కు సంబంధించి నిన్న పోల్స్ కి సంబంధించినటువంటి వివిప్యాట్ స్లిప్స్ బయట కనిపించడం కావచ్చు, ఇట్లా ప్రతిదీ ఏదో ఒక వివాదాస్పదం చుట్టే జరిగింది. ఎన్నిక కూడా అంతే వివాదాస్పదంగా జరిగింది. కొన్ని సెంటర్స్ లో రీపోలింగ్ అనేది కూడా నిర్వహించారు. మరికొన్ని సెంటర్లో రీపోలింగ్ అనేది కూడా మే 21వ తారీఖున నిర్వహించబోతున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గందరగోళంగా కానీ ఇంత రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ అనేది జరిపింది. కీలకంగా టీఎంసీ వర్సెస్ ఎన్నికల సంఘం పోటీ చేస్తుందా అనేటువంటి స్థాయిలో ప్రచారం జరిగింది. పొలిటికల్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడిచింది. అసలు ఎన్నికల సంఘం ఇంత సీరియస్ గా ఈ ఎలక్షన్ సంబంధించి, అంటే ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ గా చేసుకుని, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీని నేమ్ చేస్తూ ట్వీట్స్ కూడా ఎన్నికల సంఘం చేసిందంటేనే ఏ స్థాయిలో ఎలక్షన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆ స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదు కాలేదు. 92% పోలింగ్ అనేది కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలపైన ప్రజలందరూ ఆసక్తిగా ఉన్నారు. పోల్ పర్సెంటేజ్ పెరగడం కావచ్చు, లేకపోతే వరుసగా గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి అవకాశం మమతకి ఇస్తారా, లేకపోతే మార్పు దిశగా వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ప్రజలు అడుగులు వేయబోతున్నారా అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఆ స్థానికంగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రైడ్ పైనే ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి. తమిళ ప్రైడ్ నేమ్ తోటి స్టాలిన్ ముందుగా, ఎందుకంటే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు వచ్చినటువంటి సందర్భంలో తమిళ ప్రైడ్ అనేటువంటి నినాదంతో చాలా వరకు స్టాలిన్ చాలా అగ్రెసివ్ గా తను ప్రచారం చేశారు. దానికి సంబంధించినటువంటి ఎగనెస్ట్ గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతుంది, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అనేది కూడా జరిగింది. కాబట్టి మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాబట్టి అది వారికి అనుకూలంగా ఉండబోతుందా, లేకపోతే స్థానిక ప్రభుత్వాలు ఏవైతే అంశాలు లేవనెత్తాయో వాటికి అనుకూలంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వారికి మద్దతుగా నిలిచారా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. వాటికి మరి కాసేపట్లోనే ఒక సమాధానం అనేది కూడా రాబోతా ఉంది. ఇక కేరళ విషయానికి వస్తే ఖచ్చితంగా అక్కడ గతంలో ఒక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ అనేది కూడా మారుతూ వచ్చేది. అదొక సాంప్రదాయంగా ఎల్డీఎఫ్ కు ఒకసారి అధికారంకి వస్తే కేరళ ప్రజలు మరొకసారి ఎల్డీఎఫ్ కు అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ లాస్ట్ 2 టర్మ్స్ కూడా ఎల్డీఎఫ్ నేతృత్వంలోనే అక్కడ గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ అయింది. అయితే ఈసారి వారి సాంప్రదాయంగా గవర్నమెంట్ మార్చేటువంటి ఆనవాయితీకి అనుకూలంగా ప్రజలు ఓటు వేశారా, లేకపోతే ప్రస్తుతం ఎల్డీఎఫ్ కు అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కు అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారా అనే దానిపైన క్లారిటీ రాబోతా ఉంది. కీలకంగా ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకున్నట్లయితే పైన ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడుకు సంబంధించి ఫలితాలకు సంబంధించి చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వచ్చాయి. ఇటు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే బీజేపీకి కొన్ని సర్వేలు అనుకూలంగా ఇస్తే కొన్ని సర్వేలు టీఎంసీకి అనుకూలంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక తమిళనాడు విషయంలో హంగా అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశాలపైన కావచ్చు, లేకపోతే తమిళ సినీ నటుడు, కొత్తగా పార్టీ పెట్టేటువంటి సినీ నటుడు విజయ్ పార్టీకి కొంత కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా వరకు సర్వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కానీ కేరళ విషయానికి వస్తే కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 3 రాష్ట్రాల ఫలితాలపైన ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి తీర్పు దిశగానే ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి కేరళం విషయానికి వస్తే యూడీఎఫ్ నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రైట్ మరి కాసేపట్లో తొలి ఫలితం రాబోతుంది. ఎన్నికల మీద లేకుంటే గెలుపోటల మీద కొంత
విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయండి, అంటే పోలింగ్ డే నుంచి ఇప్పటిదాకా ఈసారి పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్లో గతంలో కనీ విని ఎరగని విధంగా 92.5, అదేవిధంగా పుదుచ్చేరిలో 89.87, అస్సాంలో 85%, తమిళనాడులో గతంలో కంటే 11% అధికంగా 84 ఆల్మోస్ట్ 85%, కేరళలో కూడా 79 ఆల్మోస్ట్ 80% అక్కడ నమోదైంది. ఎందుకు అంటే ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల్లో పోలింగ్ శాతం రికార్డులు బద్దలు కొట్టింది. ఐదు రాష్ట్రాల పోలింగ్ కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా ఎక్కువగానే కనిపించింది. ముఖ్యంగా తమిళనాడు విషయంలో కావచ్చు, వీటికి కొన్ని వెస్ట్ బెంగాల్ కి సంబంధించి తీసుకుంటే సుమారు 90 లక్షల ఓట్లను తొలగించారు. అక్కడ సుమారు దాంట్లోనే డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, లేకపోతే వలసకు వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వారు కావచ్చు, చాలా రోజుల నుంచి అప్డేషన్ లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 90 లక్షల ఓట్లను తొలగించినట్టుగా చెప్పింది. దాంట్లో ఆల్మోస్ట్ 30 లక్షల ఓట్ల వరకు కూడా మమతా బెనర్జీ తిరిగి ఇంక్లూడ్ చేయించగలిగింది అనేది కోర్టుల ద్వారా కావచ్చు, లేకపోతే వివిధ ప్రయత్నాలు అనేది కూడా జరిగింది. దాంతో పోల్ పర్సెంటేజ్ అనేది పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 100 మంది ఓటర్ల జాబితా ఉంటే దాంట్లో డూప్లికేట్స్ కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేషన్స్ కావచ్చు, ఇవన్నీ లేవు. కాబట్టి ఖచ్చితంగా 100% 100 మందిని కౌంట్ చేసేది, 100 మందిలో ఎంతమంది ఓటేశారో దాన్ని బట్టి పర్సెంటేజ్ అనేది చెప్తా ఉండేది. బట్ ఇప్పుడు ఎస్ఐఆర్ తోటి ఓట్ల తొలగింపు జరిగిన తర్వాత కరెక్ట్ గా ఉన్నటువంటి ఓట్లనే ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే యాక్టివ్ గా ఓటింగ్ కు పాల్పడుతున్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు అనేది కూడా ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ నిర్వహించినటువంటి ప్రచారం కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. అయితే గత కొంతకాలంగా కూడా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో చూసాం. ఇక ఈ 5 రాష్ట్రాల్లో కూడా అట్లాంటి పరిస్థితులే కనిపించాయి. లాస్ట్ టైం బీహార్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 2 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తే 2 ఫేజుల్లో కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు కూడా ఈ 5 రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ఖచ్చితంగా ఇది పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రచారం, అలాగే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కూడా ఒక కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. మరొకటి ఎస్ఐఆర్ కు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఇంపాక్ట్ అనేది కూడా చూపించింది అనేది కీలకంగా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్ పేరుతోటి కేంద్ర ఎన్నికల సంఘం రివిజన్ చేస్తా ఉంది కాబట్టి ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఖచ్చితంగా ఓటు హక్కు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు సిటిజన్షిప్ పైన కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేటువంటి భయం ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కనిపించింది. దాంతో చాలా వరకు వారి స్తోమతకు సరిపోకపోయినా, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో వలస వెళ్లి జీవిస్తున్నటువంటి వారు కూడా ఓటింగ్ రోజు పోలింగ్ డే నాడు ఖచ్చితంగా రాష్ట్రానికి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మరి వచ్చి ఓట్లు అనేది కూడా వేసినటువంటి పరిస్థితులు చాలా వరకు కనిపించాయి. ముఖ్యంగా గుజరాత్ లో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇటు వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ఎవరైతే వలస వెళ్లారో వాళ్ళందరూ కూడా స్పెషల్ ట్రైన్స్ లో వచ్చి మరి ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఎవరికి ఉపయోగపడబోతుంది అనే దానిపైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. ఖచ్చితంగా గతంలో పోల్ పర్సెంటేజ్ పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీగా మనం గుర్తించే వాళ్ళం. యాంటీ ఇన్కంబెన్సీ వల్లనే పోల్ పర్సెంటేజ్ పెరిగింది, గవర్నమెంట్స్ మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా అనాలిసిస్ చేస్తుండే వాళ్ళం. కానీ లాస్ట్ 1 డెకేడ్ గా ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పోల్ పర్సెంటేజ్ పెరిగినా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెద్ద ఇష్యూ అయితే కానటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వెంకట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్. ఎప్పటికప్పుడు మీకు కాంటాక్ట్లో ఉంటాం, వివరాలు అందజేయండి. రైట్, మొత్తంగా తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతుంది. తర్వాత ఈవీఎంలు లెక్కిస్తారు. మధ్యాహ్నం నాటికి స్పష్టమైన ఆధిక్యతలు వస్తాయి. సాయంత్రం నాటికి పూర్తి అధికారిక ఫలితాలు వెల్లడవుతాయి.